నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి 2024 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నుండే కొంత ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 6-7 మంత్స్లో ఏదో ఒక మిస్టేక్ చేసిపోయి పశ్చాత్తాప భావన, అరే చేయకుండా అయిపో, ఈ డబ్బులు ఇవ్వకుండా అయిపో, ఈ మిషన్ కొనకుండా అయిపో, లేదా ఈ లోన్ తీసుకోకుండా అయిపో, అరే ఈ సంబంధాన్ని ఒప్పుకోకుండా అయిపో, ఇలాంటి సంఘటనలు, ఈ ల్యాండ్ తీసుకోకుండా అయిపో, దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అయిపో, భర్తకు తెలియకుండా చేశానే, ఎట్లా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. అరే ఇన్ని ఇంటర్వ్యూలు అవుతున్నవి, ఇంకా జాబ్ రావట్లేదు, ఇన్ని ఇంటర్వ్యూలు అయిపోతున్నవి, ఫలానా గురువుగారు చెప్పారు మార్చిలో జాబ్ వస్తుంది, ఏప్రిల్లో జాబ్ వస్తుంది, ఇంకా రాలేదు, ఎన్నో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూలు. సో ఒకటే విషయం, ఎవరైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారో వారు ఈ 2 సంవత్సరాలు అనుభవించాలి, తప్పదు. ఎవరైతే ఓపికతో మీకు రిజల్ట్ రాలేదు అని బాధపడుతున్నారో, ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని మీరు మళ్ళీ అనుకుంటారు. సో ఎప్పటికప్పుడు నెగిటివ్ వద్దు. అంటే అయ్యో నాకు ఇంకా రాలేదు, జాబ్ రాలేదు, ఇంటర్వ్యూలు అవుతున్నాయి వద్దు. రోజు నాకు ఇంటర్వ్యూ అవుతూ ఉన్నది, జాబ్ వస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్. జస్ట్ ఎందుకంటే లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి ఈ సమాజానికి. ఎందుకంటే ట్రెండ్ అట్లా అయింది, అది అంతే. అర్చన ఎట్లనో, డైలీ దీపారాధన ఎట్లనో, లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఒక 15 నిమిషాలు అవసరము. కనుక ఆలోచన చేసుకోండి కన్యారాశి వారు. ఇక కన్యారాశి వారికి భార్యాభర్తలలో గొడవలు అనేటువంటివి ప్రారంభమైపోయాయి. ఏదో ఒక అనుమానం అనేటువంటిది ప్రారంభమైపోయింది. తెలియని అనుమానం, ఎవరితోనైనా నా భార్య మాట్లాడుతుందా, నా భర్త మాట్లాడుతున్నాడు, ఒక అనుమానం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండండి. కలత్ర సమస్యలు అంటే ఏమిటి? భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో దీపారాధన చేయాలి, దీపంలో కొంత బెల్లం వేయాలి, బెల్లం వేసి నమస్కరించుకోవాలి. మరొక దీపారాధన చేయాలి, అందులో 3 లవంగాలు వేయాలి, నమస్కరించుకోవాలి. అద్భుతమైన రెమెడీ. ఇక జన్మ జాతకరీత్యా ఒకవేళ నడిచే దశ, అంతర్దశలు, వీరి లగ్నం, దాన్ని బట్టి విశేషంగా వేరే ఏమైనా రెమెడీస్ ఉంటే పర్సనల్గా అది వారి అపాయింట్మెంట్ బట్టి. సో ఇక్కడ ముఖ్యంగా అభిప్రాయ భేదాలు, పార్ట్నర్షిప్లో గొడవలు, భార్యాభర్తలలో ఇది మన అతను ఒక మాట అంటే మీరు ఒక మాట అనడం, ఇట్లా అంటే లేదు అట్లా అనడం, ఈ డిజైన్ బాగుందంటే లేదా ఆ డిజైన్ బాగుంది, కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నవి. జాగ్రత్త. సంతాన బాధలు, పిల్లలు ఏమైనా బాధపడుతూ ఉన్నా మనకు మంచిగా అనిపించదు. సో పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావడము చిన్నగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో నిరుత్సాహంతో, కొంతమేర ప్రయాణాలలో కొద్దిపాటి నష్టాలతో, కొంత అనారోగ్య సమస్యలతో ఈ నెల అనేటువంటిది ప్రారంభమవుతూ నెల చివరికి వచ్చేసరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో కన్యారాశి వారికి బిజినెస్ కూడా పెద్దగా అంతంత యోగించేటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. అదేవిధంగా స్వల్ప లాభకారిగా గోచరిస్తూ ఉంది, స్వల్పంగా. అదేవిధంగా వృధా భ్రమణలు అంటే ఎక్కువగా ఊహించేసుకోవడాలు, ఆహార వ్యతిరేకత అంటే ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్, కార్యక్షేత్రంలో ప్రతికూలత. ఎవరైతే వర్క్ చేస్తున్నారో పనిచేసే చోట వర్క్లోనే వీరికి అభిప్రాయ భేదాలు కానీ వీరిని చూడగానే ఎందుకో
కసురుకోవడం కానీ, ఒక శత్రువులాగా అనిపించడం కానీ, ఇట్లా వీరు నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. ఇక అధికారుల ఆగ్రహము మనపై తరచు కొన్ని విషయాలలో కొంత దురదృష్టమయ్యేటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆత్మీయుల ఎడబాటు గోచరిస్తూ ఉంది. కొన్ని పనులు నత్తనడకగా ముందుకు సాగుతూ మనకు ఒక ఆందోళనను క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా మార్పులు చేర్పులు అయితే కనబడుతున్నది 100%. ఎవరైతే వ్యాపారస్తులు అంటే మనకు వ్యవసాయం చేసేటువంటి వారు ఉన్నారో, చిరు వ్యాపారస్తులు ఈ వ్యవసాయంలో కూరగాయలు పండించేటువంటి కొంతమేర పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు రావడం, కొంత తండ్రి ఉన్నప్పటికీ వీరితో దూరం ఉండేటువంటి సంబంధాలు రావడాలు ఉంటుంది. సో భయ వృద్ధి, దీంతో పాటుగా మనకు కొంతమేర స్కిన్ ఇష్యూస్ రావడాలు, స్త్రీలతో కలహాలు ఏర్పడడాలు, వృధా కోపము, అధికంగా ఖర్చు డబ్బు కనబడుతుంది. దీంతో పాటుగా విపరీతమైనటువంటి భయాందోళన, మనకు సంబంధం లేని విషయంలో కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడబోతున్నాయి. జాగ్రత్త. అనూహ్యమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి. సో బీ కేర్ఫుల్. దీంతో పాటుగా మనోవేదన, దూర ప్రాంతాలు కానీ తీర్థయాత్రలు కానీ తిరుగుతాము అనేటువంటి ఆలోచనలు. సో ఓవరాల్గా కన్యా రాశి వారు తప్పకుండా ఈ యొక్క శనికి సంబంధించి శని పాశుపతం కానీ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హోమంలో కానీ పాల్గొనండి. మన ఆధ్వర్యంలో తప్పకుండా ఎలాంటి హోమాలైనా కూడా పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామిది, అమావాస్య రోజు చండీ అమ్మవారిది, అదేవిధంగా చక్కగా సంకటహార చతుర్థి రోజు లక్ష్మీ గణపతిది, నవగ్రహాలై ఇలా హోమాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి మన ఆధ్వర్యం. సో ఎవరైనా ఈ శక్తి కొలది కేవలం మనం 2500 మాత్రమే తీసుకొని హోమాలు చేస్తున్నాం. సో ఈ సమస్యలలో ఫేస్ చేసేటువంటి వారు అప్రోచ్ కండి. లేదు మాకు బాగుంది అనుకుంటే తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని మీ దగ్గరలో ఉండేటువంటి అమ్మవారిను ఒక్కసారైనా కూడా ఈశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోండి కృతజ్ఞతాభావంతో. ఎందుకంటే మీకు బాగుంది అంటున్నారు కదా, మనం చెప్పేటువంటి సమస్య ఏం లేవంటున్నారు కదా. సో కృతజ్ఞతాభావం, అంతే, సంతోషం, జస్ట్ థ్యాంక్ యూ. ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.